బిడ్డలారా, ఏ స్థితిలో నువ్వు వచ్చావో నాకు తెలియదు. నువ్వు కోరుకున్నవన్నీ దేవుడు నీకు ఇచ్చి, నువ్వు చేసిన ప్రార్థనకు దేవుడు జవాబిచ్చి, మంచి స్థితిలో దేవుడు ఒకవేళ నిన్ను ఉంచితే మంచిది. ఆ స్థితిని బట్టి ప్రభుని స్తుతించు. ఒకవేళ నువ్వు అడిగింది ఒకటి, నీ జీవితంలో జరిగేది ఒకటి. నువ్వు ప్రార్థించింది ఒకటి, నీకు వచ్చిన ప్రతిఫలం మరొకటి. దేవుని సన్నిధిలో నువ్వు ఏడ్చిన ఏడ్పు ఒకటి, కన్నీళ్లు కార్చింది ఒక అంశం కోసం అయితే, నీ జీవితంలో జరిగినవి కొన్ని దారుణమైన సంగతులు ఒకవేళ జరిగాయేమో. సైతానుగాడు వచ్చి అంటాడు నీ దగ్గరకు వచ్చి, ఇంకేం దేవుని స్తుతిస్తావమ్మా? ఏమిచ్చాడని స్తుతిస్తావు? ఏం చేశాడని స్తుతిస్తావు? స్తుతించడానికి ఏదో ఒకటి అంశం ఉండాలి కదా. ఇల్లు ఇచ్చి ఉండాలి, ఉన్న ఇల్లు అమ్మేస్తే ఇంకేం స్తుతిస్తావు? ఉద్యోగం ఇచ్చి ఉండాలి, ఉన్న ఉద్యోగం పోతే ఇంకేం స్తుతిస్తావు? ఆరోగ్యం ఇచ్చి ఉండాలి, అనారోగ్య పాలైతే ఇంకేం స్తుతిస్తావు? ఏం